శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వెళ్లనున్న భక్తులు నానా తిప్పలు పడుతున్నారు. భక్తులు మధ్యాహ్నమే కొచ్చికి బయలుదేరాల్సి ఉండగా ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం రావడంతో దాన్ని నిలిపివేశారు అధికారులు. దీంతో చాలాసేపు 64 మంది అయ్యప్ప భక్తులు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాంకేతిక లోపం ఉన్నప్పుడు మరో విమానాన్ని ఏర్పాటు చేస్తే బాగుండేదని, కానీ అధికారులు తమ బాధను పట్టించుకోలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఒక 63 మంది అయ్యప్ప భక్తులం మాల వేసుకుని ఇరుముడి కట్టుకుని శబరిమలకు బయలుదేరాము. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో 2 గంటల 45 నిమిషాలకు గల ఫ్లైట్ లో మేము టికెట్ బుక్ చేసుకున్నామండి. అది మమ్మల్ని చెక్ ఇన్ చేసి ఫ్లైట్ లోకి వెళ్లిన తర్వాత టెక్నికల్ ఇష్యూ అనేసి రిటర్న్ పంపించారు. రిటర్న్ పంపించి ఒక 2 అవర్స్ తిప్పిన తర్వాత మాకు అప్పటికి కూడా ఫ్లైట్ అరేంజ్ చేయకుండా ఇంకా డిలే అవుతుందని చెప్పేసి ఆల్టర్నేట్ ఫ్లైట్ కూడా ఎలాంటి అరేంజ్మెంట్ చేయకుండా ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు స్వామి. మేము రేపు దర్శనం చేసుకుని రిటర్న్ ఎల్లుండి రావాల్సి ఉంది. దీనివల్ల మేము రిటర్న్ ఫ్లైట్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు 2 అవర్స్ అనుకుంటా 9:30 వరకు డిలే చేశారని, 9:30 కూడా ఫ్లైట్ ఉందనేసి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అది కూడా బెంగళూరు వరకు డ్రాప్ చేసి బెంగళూరు నుండి కొచ్చిన్ వరకు ఎప్పుడు డ్రాప్ చేస్తారో కూడా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. మేనేజ్మెంట్ నుండి ఎలాంటి స్పందన లేదండి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేదు. మమ్మల్ని ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీడియా వాళ్ళు దయచేసి మాకు సహకరించి ఏదో విధంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం.